నమస్తే. బీఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మరికొన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. లలిత సహస్రనామాన్ని చాలా మంది చదువుతూ ఉంటారు. చదివేటప్పుడు ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలంటారా? లలిత రహస్యనామ సాహస్రం అది. ఉమ్, లలితా సహస్రం కాదు, విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం కాదు, అది లలితా రహస్యనామ సాహస్రం, అదే దాని పేరు. అది చదివేటప్పుడు జాగ్రత్తలు పాటించాలంటే అసలు ఎందుకు చదువుతారమ్మా? చదవడానికి కారణం ఏమిటి? అసలు ఇప్పుడు ఒక మాట ఉంది, ప్రయోజనమనుద్దిశ్య నా మందోపి వర్తతే అని. ఒక ప్రయోజనం లేకపోతే ఓ పిచ్చివాడు తెలివి తక్కువ వాడు కూడా ఏ పని చెయ్యరు అని. అవును. మరి లలితా సహస్రనామం చదవడం పిచ్చివాళ్ళు కాదు కదా చదివేవాళ్ళు. దేనికోసం చదువుతున్నారు? ఏం ప్రయోజనాన్ని ఆశించో చదువుతున్నారు? దేనికి చెప్పమ్మా? ప్రత్యేకించి వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేర్చడానికి అవి ఉండొచ్చు. హ్మ్, ఒక సహస్రనామం చదువుతున్నామంటే హ్మ్, ఒక పూజ చేస్తున్నాం. హ్మ్, మన భక్తి అటు ఇటు వెళ్ళకుండా సహస్రనామం చదవడం వల్ల హ్మ్. వాళ్ళు అక్కడే దాని మీదే అనుకున్న కోరికలు తీరతాయి అవును. అని. అనుకున్న కోరికలు తీరాలి అని అనుకున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి, అమ్మా నాకు ఈ పని చేసి పెట్టు అని నేను అడుగుతూ, నీ పేరు పద్మ అయితే పద్మ పని చేస్తావా అని అడిగితే మీరు చేస్తారా? ముందు నన్ను సరిగ్గా పిలంటారు. ఖచ్చితంగా అమ్మా. అంతేనా? అవును. అవునమ్మా. అంతే కదా! కదా మరి. ప్రయోజనం పూర్తిగా సిద్ధించాలి అంటే దానికి తగినటువంటి నియమం పాటించాలి. నువ్వు నాకన్నా చిన్నదానివైతే చేసి పెట్టమ్మా అని అడగచ్చు. హ్మ్. పెద్దవాళ్ళైతే నమస్కారం చేసి దయచేసి చెయ్యండి అని అడగాలి. అవునమ్మా. అంతేగాని పెద్దవాళ్ళ దగ్గర నాకు ఈ పని చేయి అంటే ఖచ్చితంగా అంటారు. చూస్తారు. నువ్వెవరు? ఏంటి కదా అని అడుగుతారు. అయిపోయింది. కనుక అడిగే పద్ధతిలో తేడా ఉంటుంది. దానికి కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. పైగా ఇది ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చాలామంది లలితా రహస్యనామ సహస్ర పారాయణాలు చేస్తూ మేము లలిత చేస్తున్నామండి అంటాం. లలిత చేయడం ఏమిటి? లలితని ఏం చేస్తున్నారు మీరు? లలితని ఏం చేస్తున్నారు? అసలు లలిత చేయడం ఏంటి నాకు అర్థం కాదు. పారాయణం అన్న పదం వెళ్ళిపోతుంది. ఆ? పారాయణం చేస్తున్నాం అన్న పదం వెళ్ళిపోతుంది. పారాయణ కాదు, లలితా సహస్రనామ పారాయణ అన్నది వెళ్ళిపోయింది హ్మ్. కదా. ఒక లలిత నువ్వు లలిత చేస్తున్నావు, లలిత బొమ్మ చేస్తున్నావా? కాదు కదా. హ్మ్. కొంచెం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి కదా. అంటే మాటకేమండి ఎట్లా మాట్లాడితే ఏమి అని మీరు అడుగుతారు. హ్మ్. ఎట్లా మాట్లాడితే ఏమి అంటే, మాట్లాడకపోతే మాత్రం ఏమి? మేము తప్పులు చదివితే అమ్మవారికి ఎందుకు కోపం వస్తుందండి? అమ్మ కదా అని. చిన్నతనంలో తప్పులు చదివితే బాగుంటుంది కానీ పెద్దయ్యాక కూడా తప్పులు చదివితే బాగుంటుందా? హ్మ్. చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలు బాగుంటాయి, పెద్దయ్యాక తప్పులు మాట్లాడితే ముద్దు మాటలు అంటారు. ముద్దు మాటలు అనరు, అవునమ్మా. ముద్దు మాటలు అంటారు. ముద్దుగా ఉండకూడదు. మొదట్లో ఒకవేళ తప్పులు వచ్చినా తర్వాత సరిగ్గా ఉండాలి. పైగా ఇది మిగిలిన వాటికన్నా ఈ మధ్య కాలంలో ఎక్కువ రావడానికి కారణం ఏమిటంటే, ఇది చాలా శక్తివంతమైనది. శక్తివంతమైనటువంటి దానిని మనం సవ్యంగా వినియోగించుకుంటామా? ఆ శక్తిని ఎడాపెడా వాడతామా? సవ్యంగా ఉపయోగించుకోవాలి. ఎడాపెడా వాడితే అదేమవుతుంది? చేతిలో ఉన్న కత్తి ఇట్టా ఇట్టా తిప్పితే పక్కనున్న పిల్లలకో నా పేక్కో తగలొచ్చు కదా. అవునమ్మా. అది ఎంత పదునుగా ఉంది, ఎంత శక్తివంతమైనది అన్న దాన్ని బట్టి మనం అంత జాగ్రత్తగా వాడుకోవాలి. అన్నిటినీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. బంగారాన్ని పడేయం గదా. ఏం చేస్తాం? బంగారాన్ని భద్రంగా తీసుకెళ్ళి పెడతాం. దాచిపెట్టుకుంటాం. అలాగే విలువైనటువంటి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా? అక్కర్లేదా? చూసుకోవాలి. కదా. హ్మ్. కనుక ఇంత విలువైనది, ఇంత శక్తివంతమైనది, ఇంత మహాత్మ్యం కలిగినటువంటిది కనుక లలితా రహస్యనామ సాహస్ర పారాయణ చేసేటటువంటి వాళ్ళు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. హ్మ్. నేను చెప్తున్న ఈ మాటకి చాలా మందికి కోపం వస్తుంది. మీకు కోపం వచ్చినా నాకు ఎటువంటి నష్టం లేదు. ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఎంతమందికి ఎంత కోపం వచ్చినా నాకేమీ పర్వాలేదు. ఎందుకంటే నేను మాట్లాడేది సత్యము, ధర్మము గనక. తప్పు మాట్లాడితే తప్పు అర్థం రాక తప్పదు. హ్మ్. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నువ్వు పాయసాన్ని కిలుం పట్టిన పాత్రలో పోస్తావా? శుభ్రమైన పాత్రలో పోస్తావా? శుభ్రమైన పాత్రలోనే పోస్తాం. కనుక ఆ శక్తి మనలోకి రావాలంటే మనని మనం కిలుం పట్టినట్టు ఉంచుకోవాలా? శుభ్రం చేసుకోవాలా? శుభ్రం చేసుకోవాలి. కనుక పాత 4 రకాల శౌచాలున్నాయి మనకి. హ్మ్. పరిసరాలు శుభ్రం చేసుకోవడం, ఇంటిని శుభ్రం చేయడం, ఒంటిని శుభ్రం చేయడం,
మనసును శుభ్రం చేయడం. ఈ 4 శుభ్రం చేసుకున్న తర్వాత చదివినట్టయితే ఆ శక్తి మనకి పరిపూర్ణంగా వస్తుంది. మనం అదే సెల్ ఫోన్ వాడేటప్పుడు సౌండ్ సరిగ్గా రాకపోతే అవతల వాళ్ళు బాగానే మాడినా మన దగ్గర సౌండ్ సరిగ్గా రాకపోతే కారణం ఏం చెప్తాం? సిగ్నల్ లేదని చెప్పేస్తాం. సిగ్నలు లేదు, మన ఇన్‌స్ట్రుమెంట్ కూడా పాడై ఉంటుంది. హ్మ్. కొన్ని ఫోనుల్లో సౌండ్ బాగా రాదు. అవును. ఎందుకు రాదు? ఫోన్ అవతల వాళ్ళు మాట్లాడడంలో గాదు. నా మనమే ఇన్‌స్ట్రుమెంట్‌లో తేడా. కనుక నాకు శక్తి పరిపూర్ణంగా రావాలంటే ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని నేను చక్కగా చేసుకోవాలి. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లీన్‌గా ఉండాలి. ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది? నిప్పుల్లో తీసుకొని వెళ్ళి సాంబ్రాణి వేసే బదులు మిరపకాయలు వేసినట్టు అవుతుంది. అవును. ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదు. ఘాటు ఎక్కువవుతుంది. మనం పేల్చలేం. అంతే కదా! సాంబ్రాణేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటే వాతావరణం బాగుపడుతుంది. ఇంత శక్తివంతమైనటువంటి ఈ లలితా రహస్యనామ సాహస్రాన్ని పారాయణ చేయడానికి శుచిగా ఉండాలి ముందు. దేనికైనా అవసరమమ్మా, అవును. దీనికి మరింత అవసరం. హ్మ్. మనకే ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేసి కూర్చుంటే. అవును. ఎంత హాయిగా ఉంటుంది. అసలు స్నానం చేసేప్పటికి సగం చికాకు, కోపం, ఇరిటేషను, బాధ, తలనొప్పి ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయా లేదా? అవునమ్మా. అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాం. భౌతికంగా స్నానం చేస్తే మనస్సుకు కూడా ప్రశాంతత వస్తోందే, అటువంటి స్థితిలో కూర్చుని గనక మనం చేసినట్టయితే బాగుంటుంది. తర్వాత ఉచ్చారణ బాగుండాలమ్మా. తప్పులు చదివితే అపార్థం వస్తుంది. నేను చాలా సార్లు చెప్పాను, అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అదే ఉదాహరణ మనకు అర్థం కావడం కోసం. అందరికీ అర్థమవుతుంది గనక. నీ ఈమెయిల్‌కి నేనేదన్నా ఒక మెసేజ్ పంపితే, నీ ఈమెయిల్ ఐడీలో ఉన్నటువంటి డాట్ గాని, కామా గాని, ఆ తర్వాత చిన్న లెటర్ గాని. సెమికోలన్ గాని, కోలన్ గాని, అండర్ స్కోర్ గాని, ఏమ్మా అవును. వీటిల్లో ఏ ఒక్కటన్నా నేను సరిగ్గా వేయకపోతే నీకు ఈమెయిల్ అందుతుందా? లేదమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడికే అందదే. హ్మ్. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలంటే ఎంత పర్ఫెక్ట్‌గా ఉండాలి? ఉండాలా? అక్కర్లేదా? అవునమ్మా. కనుక మనం పంపేటటువంటి దాంట్లో ఈమెయిల్ ఐడీ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి అమ్మవారికి. మనం ఉచ్చరించే మాటలన్నీ ఆ ఈమెయిల్ ఐడీకి సంబంధించినవి. హ్మ్. అంచేత వాటిని స్పష్టంగా చదవాలి తప్ప ఎట్లా పడితే అట్లా చదవకూడదు. సకలము, శకలము ఎంత తేడా ఉంది? అవును. సకలం అంటే హోల్. హ్మ్. శకలం అంటే పీస్, అవును. ముక్క. అమ్మవారిని నాకు సకలం కావాలని అడగబోయి శకలం అడిగినా, శకలం కావాలని అడగబోయి సకలం అడిగినా తేడా కష్టం. వచ్చేస్తుందా రాదా? అవునమ్మా. కదా! హ్మ్. ఇలాంటివి అనేకం ఉన్నాయి. సుమారుగా 28 30 తప్పులు అలా చదివే ఉన్నాయి లలితా రహస్యనామ సహస్రంలో. అబ్బా! ఇది పోనీ సకలం, శకలం ప్రయోజనంలో తేడా ఉన్నా ఇట్స్ ఓకే. కానీ ఆవిడని తిట్టేవి కూడా ఉన్నాయే. బ్రహ్మాండంగా తిడతారు. హ్మ్. ఎంత బాగా తిడతారంటే, అలాంటి మాట నిన్ను గాని, నన్ను గాని ఎవరన్నన్నా గాని అంటే, మనం ఏం చేస్తామో నువ్వే సమాధానం చెప్పాలి నాకు. దుష్ట దూర బావుంది. దుష్టులకు దూరంగా ఉండేదాన్ని. దురాచార అంటారు. అంటే అర్థం ఏమిటి? ఆ! ఆచారాలు గానివే గదా! తప్పు ఆచారం ఆచారం తప్పు ఆచారం చేసేదానివి గదా! చేస్తున్నాం. హ్మ్. అలా అంటామా అమ్మవారిని? నిన్నంటే నువ్వు ఊరుకుంటావా? నన్నంటే నేను ఊరుకుంటానా? అక్కడ ఉన్నదేమిటి? దీర్ఘం లేదు. హ్మ్. దురాచార శమని అనుంది. హ్మ్. దురాచారాన్ని పోగొట్టేది. నాకు తెలియక చిన్నప్పటి నుంచి ఏదైనా నేను తప్పులు చేస్తే, ఎందుకో కొన్ని తప్పుల అలవాట్లు అయిపోయి ఉంటాయి నాకు. అకారణంగా. హ్మ్. తెలుసో తెలియకో. కానీ ఎప్పుడైతే అమ్మవారికి నేను దండం పెట్టానో, నా తప్పు ప్రవర్తనను ఆవిడ సరిజేసేస్తుంది. సరిజేయడం కాదు. ఇంతకాలం నేను చేసిన దాన్ని కూడా మాఫీ చేసేస్తుందావిడ. మరి ఆ మాట తీసుకెళ్ళి దురాచార అంటే పాపం ఆవిడకి ఎంత మంచిదంటే ఇన్ని తిట్లు తిడుతుంటే కూడా మనని ఇంకా బాగానే చూసుకుంటోంది కదా! అవునమ్మా. ఎంత దయ కలిగింది. ఆవిడకి దయ కలిగింది కదా అని చెప్పి మాటిమాటికి ప్రయోజనం ఉంటుందా? ఇలాంటివి భయంకరమైనటువంటివి చాలా ఉన్నాయి ఇందులో. అందువల్ల లలితా రహస్యనామ సహస్రం పారాయణ చేస్తాము అన్నవాళ్ళు చెయ్యండి. అందులో ఎటువంటి తప్పు లేదు. తప్పనిసరిగా చెయ్యండి. మంచిది. చాలా మేలు కలుగుతుంది. ఎందుకంటే ఇందులో ఒక్క అక్షరం కూడా ఒక దీర్ఘం గాని, ఒక
సెమికోలన్ గాని, ఒక తు, చ లాంటివి గాని అధికంగా లేని పకడ్బందీగా ఉన్నటువంటి స్తోత్రం ఇది. మంచి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం పూర్తిగా రావాలంటే ఫలితం అనకుండా ఫలితం అనండి. రెండిటికి తేడా మీకు అర్థమై ఉండాలి. అవునమ్మా. ఆవిడ ఆవిడకి ఫలితం ఇద్దామని కూర్చుంది. మనమేమో ఫలితం ఇయ్యి అన్నాం. ఆవిడ ఏం చేయాలో అర్థం కాక కన్‌ఫ్యూజ్ అయిపోయింది. అవునమ్మా. కన్‌ఫ్యూజన్‌లో ఉంది కదా! అవును. చెంత ఆవిడని కన్‌ఫ్యూజ్ చేయకుండా, ఆవిడని తిట్టకుండా, పూర్తి ఫలితం మనం పొందాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర తప్పులు లేకుండా నేర్చుకుని చదవండి. బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. అద్భుతమైనటువంటి హ్మ్, ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, లౌకికమైనటువంటి ప్రయోజనాల్ని కూడా పొందుతారు మీరు. ఉమ్. అందులో అన్నీ కూడా మనకి ఒక మనిషి లోకంలో ఏమేమి కావాలని కోరుకుంటాడో అన్నీ అన్నింటినీ ఇవ్వగలిగినటువంటి శక్తి, దానికి సంబంధించిన మంత్రాలు అందులో ఉన్నాయి. ఉమ్. కనుక దాన్ని శ్రద్ధగా దృష్టి దాని మీద పెట్టి పారాయణ గనక చేసినట్టయితే చాలా బాగా ఉంటుంది. భూలోకంలో చాలా గొప్ప అయినటువంటి సుఖాలను పొందుతారు. తరువాత శరీరం వదిలిన తర్వాత ముక్తిని కూడా పొందుతారు. కానీ ఒక ఫ్యాషన్‌గానో, ఒక సరదాగానో అందరూ చేస్తున్నారు కనుక నేను చెయ్యాలని చెప్పి ఒక తాపత్రయపడిపోయి దడ దడ దడ, దడ 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 తప్పులు చదివేస్తే రావాల్సిన ఫలితాలు రాకపోతే పర్వాలేదు గానీ, అప్పుడప్పుడు వేరే ఫలితాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. లలిత సహస్ర పారాయణానికి సంబంధించి ఎలా పఠించాలి, ఎలా పారాయణం చేయాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ తల్లి.